అబద్ధం, నేను చేయమలేదండి. చెప్పు. అతను చేస్తానంటే సరే అన్నానండి. నీ సంగతి ఏమిటి? నేను అంతేనండి. ఈ ఇంట్లో దొంగతనం జరిపిస్తావా? డబ్బు కోసం అండి, లేకపోతే దౌర్భాగ్యరాల. డబ్బు కోసం ఇంత నీచరికి దిగే నువ్వు మనిషివి కాదే, రాక్షసివి. నిన్ను నిలువురా చీల్చిరా పాపం లేదు. నీ మూలంగానే కదే నేను ఈ గతికి దిగజారిపోయింది. నువ్వు చెప్పినట్టు ఆడబట్టే కదా నా బతుకుల నాశనం అయిపోయింది. నీ మీద ప్రేమతో నా కళ్ళు పొరలు గమ్మాయి. అందుకే నేను సర్వనాశనం అయ్యాను. నీలాంటి పాపిస్తుదాన్ని ముక్కలు గన్నరికి మానవహం చేసిన పాపం లేదు. నిన్ను ఈ పని ముందే చేసుంటే నువ్వింత బరి తెగించేదానివి కాదు. నీతో బతకటమే మహాపాపం. నిన్ను నా కాలి కింద తొక్కిపెట్టి ఉంటే నువ్వు ఇంత పిచ్చిరేగిపోయేదానివి కాదు. నిన్ను నా పెళ్ళ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఇన్స్పెక్టర్ వెల్కమ్. వెల్కమ్ టు ఇన్స్పెక్టర్. ఈ దొంగ విధులందరినీ అరెస్ట్ చేయండి. మీరు స్టేషన్కి వచ్చి రిపోర్ట్ రాసేవాడు. ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళతో పాటు ఈవిని అరెస్ట్ చేయండి. ఈవిని కూడా రా. ఏమిటండి మీరు మాట్లాడేది? వాళ్ళు దొంగతనం చేస్తే అవకాశం కల్పించింది వీళ్ళు, అందుకే వీళ్ళని అరెస్ట్ చేయండి. ఐ సే 404. Yes, sir. అరెస్ట్ them also. అత్తయ్య, 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 ఉరే, మీకు మీ భార్యల మీద కోపాలంటే మీరు చూసుకోవాలి గాని మధ్యన పోలీసులు ఏం చేస్తారా? అంటే మీ ఉద్దేశం దొంగతనంతో వీళ్ళకి సంబంధం లేదనే? అదే అదే లేదండి. ఏదో భార్య భర్తల మధ్య కీచులాట్లు వాళ్ళేదో చెప్పారట, అది నా కోడళ్ళు వినిపించుకోలేదట. అంత మాత్రాన వీళ్ళు భార్యల్ని పోలీసుల చేత అరెస్ట్ చేయిస్తారా? ఏమిటండి మాట్లాడమే? అదే అదే అమ్మా, వీళ్ళ సంగతి నీకు తెలియదమ్మా. అన్ని తెలుసుకోవడం నువ్వేంటమ్మా? చాలా ఊరుకోండి, పెద్ద చెప్పొచ్చారు. ఇన్స్పెక్టర్ గారు, ముందు మీరు వాళ్ళని తీసుకెళ్ళండి సార్. అవసరం అయితే రేపు నేను వాళ్ళ స్టేషన్ తీసుకొస్తాను. That's all right. థ్యాంక్ యూ వెరీ మచ్. యూ కేమ్ ఇన్ రైట్ టైం. థ్యాంక్ యూ. పదండి.